మీరు సాఫ్ట్వేర్ అంటే మీకు ఇష్టమా సార్? నాకు ఇష్టం లేదు ఒకప్పుడు. ధ్యానం కోసం సాఫ్ట్వేర్లోకి వచ్చాను. ఓకే. పత్రిసారి మా ఊనర్లో ఉన్నా, పూనాకు షిఫ్ట్ అవ్వమన్నారు. అక్కడ టీచింగ్ జాబ్స్ లేవు, ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్ వర్క్ చేసేవారు. ఇష్టం లేదు, కానీ ఆనందంగా పనిచేస్తుంది. అయిష్టంగా పనిచేయట్లే. మీకు ఇష్టం లేకుండా ఆనందంగా పనిచేస్తున్నారా? ఇష్టం లేకపోయినా ఆనందంగా పనిచేస్తున్నాను. అవసరము. ఏంది అది టెక్నిక్? అట్లా మనసును మార్చుకుంటే అయిపోయి, ఆలోచన విధానం మార్చుకుంటే. సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాను, దాని యొక్క లాభాలు ఏంటో తెలుసుకుంటే అయిపోయి కదా. అందరం ఎవరైనా సరే ఏ జాబ్ చేసినా దేనికోసం చేస్తున్నారు, చివరికి మన ఫైనాన్షియల్ సపోర్ట్ కోసమే. మరి సాఫ్ట్వేర్ అనేది లేకపోతే ఇన్ని లక్షల మంది ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి మనకు సపోర్ట్ చేసే జాబుని మనం ఎందుకు ఇష్టంగా చేయాలి? ఒక ₹1,00,000 ఉద్యోగం రావాలంటే ఒకప్పుడు చాలా కష్టమైన పని అన్నా కదా. గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఒక ఫ్యాక్టరీలో సాఫ్ట్వేర్ అనేది వచ్చిన తర్వాత అందరికీ ఉపాధి కల్పించబడడం జరిగింది. కాబట్టి దాని మీద ఎందుకు అయిష్టత పెట్టుకోవాలి? మనకి సహకరిస్తున్నప్పుడు, మనకు డబ్బులు ఇచ్చి కంపెనీ మనకి తగిన వసతులు అన్నీ ఇస్తున్నప్పుడు ఇష్టంగా పనిచేయాలి. అందులో కష్టమేముంది? సాత్విక గుణానికి కూడా బానిస కాకూడదు అంటారు. ఏ గుణానికి బానిస అయ్యే అవసరం లేదు. గుణాలకు అతీతంగా జీవించాలి. ఏ గురువుని తీసుకున్నా, ఏ మహానుభావుని తీసుకున్నా వాళ్ళకు గుణంతో ఉండరు. ఒకసారి తిడతారు, ఒకసారి మంచిగా మాట్లాడతారు. అవసరమైన చోట మంచిగా మాట్లాడతారు, అవసరమైన చోట తిడతారు, అవసరమైన కొడతారు. గురువులు యోగులు కూడా ఎప్పుడు ఇది అనే దానికి ఏముండదు. వీళ్ళు చాలా సాత్వికులు అనడానికి ఉండదు. లేదు, కరెక్ట్. వీళ్ళు హ్యాడ్స్ అనడానికి లేదు. అలా అని వాళ్ళు ఎప్పుడు కొడతారంటే ఎప్పుడు కొట్టరు, ఎప్పుడు తిడతారంటే ఎప్పుడు తింటారు. సరైన చోట సరైన సమయంలో సరైన గుణాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారు. అంటే వాళ్ళు గుణం అనేది చేతిలో పెట్టుకున్నారు. గుణానికి బానిస కాదు. అది మంచి గుణము కావచ్చు, అంటే సాత్విక గుణం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే స్పిరిచువాలిటీలో ఫస్ట్ చెడ్డవాడిగా నుంచి మంచివాడిగా అవుతాం, సాత్వికుడిగా అవుతాం. రజోగుణం నుంచి సాత్వికుడిగా అవుతాం, సాత్విక నుంచి ఇంకా పైకి వెళ్ళిపోవాలి. అంటే ఏ గుణము లేని స్థితి నిర్గుణము, అది హైయెస్ట్ లెవెల్. తెలియక మనం రజోగుణం నుంచి సాత్విక గుణం వరకు వచ్చి ఆగిపోతాం. కృష్ణుడు నిర్గుణం. రాముడైనా కృష్ణుడైనా ఎవరిని తీసుకున్నా వాళ్ళు ఏ గుణము స్పెసిఫిక్గా ఉండదు వాళ్ళకి. కరెక్ట్.